దేవుని సందేశాన్ని మనం ఆలకిద్దాం. ఆరాధనలో భాగంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతాం. ఈ రోజున మనం నేర్చుకొనబోయే అంశము క్రొత్త నిబంధన యాజకత్వము అనే సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. పాత నిబంధన యాజకత్వం వేరే, కొత్త నిబంధన యాజకత్వము వేరే. పాత నిబంధన యాజకత్వము ధర్మశాస్త్రానికి సంబంధించిన యాజకత్వం, అది భౌతికమైన యాజకత్వం. అది దేవుడు అహరోను కుటుంబానికి అప్పగించాడు ఆ సేవ చేయడానికి. అయితే కొత్త నిబంధన యాజకత్వము ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, కానీ యేసు ప్రభు యొక్క రక్తం చేత ఎవరైతే కొనబడ్డారో వారికి సంబంధించింది. యేసు ప్రభు దేవుని రాజ్యానికి రాజు అయి ఉన్నాడు, అలాగుననే యాజకుడై ఉన్నాడు అని మనము నేర్చుకొని ఉన్నాం. దేవుని రాజ్యపు రాజే యాజకుడై ఉన్నాడు అని పోయిన ప్రభు దినమున మనము నేర్చుకొని ఉన్నాం. ఆయన ప్రధాన యాజకుడై ఉండగా ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళు యాజకులు. యాజకులు దేవుణ్ణి ఆరాధించడానికి ఉద్దేశింపబడ్డారు. యాజకులు దేవుని గుణాతిశయములను ప్రచురం చేయడానికి ఉద్దేశింపబడ్డారు. దేవుని మందిరంలో సేవ చేయడానికి యాజకులని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి కొత్త నిబంధన యాజకులు ఎలాగుండాలి, కొత్త నిబంధన యాజకత్వపు సేవ దేవుని మందిరంలో అనగా సంఘంలో ఎలా జరిగించాలి అనేది ఈ రోజున మనం నేర్చుకోబోతాం. దేవుని మందిరము క్రీస్తు ప్రభు సంఘము. సంఘంలో యాజకత్వము అది భౌతికమైన యాజకత్వం కాదు, ఆత్మ సంబంధమైన యాజకత్వం. ఆత్మ సంబంధమైన వస్త్రాలు కలిగి ఆత్మ సంబంధమైన బలులర్పించే యాజకత్వం అన్నమాట అది. కాబట్టి యాజకత్వం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దేవుడు క్షమించడు. బాగా గుర్తుపెట్టుకో. యాజకత్వము కొత్త నిబంధన యాజకత్వంలో నిర్లక్ష్యం చేయకూడదు మనుషుడు. మొదటిగా మనం పాత నిబంధన యాజకత్వం గురించి నేర్చుకుంటాం, ఆ తర్వాత కొత్త నిబంధన యాజకత్వం గురించి నేర్చుకుంటాం. పాత నిబంధన యాజకత్వము ఆ దినాల్లో మందిరము ప్రత్యక్ష గుడారం అన్నమాట. ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయబడింది. ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకులు పనిచేసేవాళ్ళు. అహరోను ప్రధాన యాజకుడు, అతని కుటుంబము పిల్లలైన వారు యాజకులుగా పనిచేసేవారు అన్నమాట. చదువుతో ఇలాగ రాయబడింది. నిర్గమకాండం 28వ అధ్యాయం, నిర్గమకాండం 28వ అధ్యాయము 1వ వచనం నుండి ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి లేఖన భాగము పాత నిబంధన యాజకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరియు నాకు యాజకత్వం చేయుటకై అన్నాడు. నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో, మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలుపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుము.
అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరినీ ఆజ్ఞయిమ్ము. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కా, పాగా, దట్టి, వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. అదనమాట. దేవుడు మోషేతో ఆజ్ఞాపించాడు. ఏమని? నీ అన్నైన అహరోను కుమారులని ప్రతిష్ఠించుము. నా మందిరంలో సేవ చేయడానికి, యాజకత్వం చేయడానికి ప్రతిష్ఠ చేయి. ఆ రోజున యాజకులు అహరోను కుటుంబీకులు. అహరోనికి 4 కుమారులు ఉన్నారు. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. వారికి కూడా అభిషేకం చేయి. వారిని కూడా యాజకులుగా ఉండునట్లు వారిని కూడా యాజకులుగా చేసుకున్నట్లు వారిని ప్రతిష్ఠించుము అని తెలియజేశాడు అన్నమాట. దేవుడు వారికి యాజకత్వం చేయడానికి అభిషేకం చేశాడనమాట. దేవుడు అభిషేకం లేకోకుండా యాజకుడిగా ఉండడానికి అవకాశం ఉండదు. ఆ రోజున అహరోనును అభిషేకం చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక తైలమును ఉపయోగించాడు. 29వ అధ్యాయం నిర్గమకాండం 29వ అధ్యాయం నిర్గమకాండము 29వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నిర్గమకాండం 29వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేమనగా చెబుతూ ఉన్నాడు. ఏం చేయాలి? ఒక కోడెదూడను, కలంకం లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యాలను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావాలను. మరియు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరికి తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు, నిలువుటంగిని, ఏఫోదును, పతకమును అహరోను ధరింపజేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటము ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించాలి అని చెప్పేసాడు. అహరోన్ని అభిషేకించడానికి దేవుడు ఏం చేశాడంటే మొదటిగా అహరోను స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఏఫోదు, నిలువుటంగిని, ప్రతిష్ఠిత వస్త్రాన్ని ధరించుకోవాలి. ధరించుకున్న తర్వాత ప్రత్యక్షపు గుడారం దగ్గర తైలాభిషేకంతో అభిషేకం చేయాలి అని చెప్పేశాడు. తైలంతో అభిషేకం చేయాలి. అప్పుడు దేవుని మందిరంలో యాజకుడు అవుతాడు. అహరోను కుటుంబానికి మాత్రమే ఈ అభిషేకం జరిగింది. తక్కిన గోత్రాలు 11 గోత్రాలు ఉన్నాయి, వారికి ఎవరికి జరగలేదు. లేవీయుల్లో మొరారీయులు, కహాతీయులు ఉన్నారు. లేవి కుమారులు 3, వారికి ఎవరికి జరగలేదు. కానీ అహరోనుకు మాత్రమే అభిషేకం చేయించాడు దేవుడు. అభిషేకం పొందిన తర్వాత అహరోను దేవుని ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయాలా. సేవ చేయడానికి ఎటుపడితే ఎటు సేవ చేసేది కాదు. సేవ చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రతిష్ఠిత వస్త్రాలు ఉండాలా. ఏఫోదు, నిలువుటంగిని దేవుడు చేయించాడు అహరోనికి. చదువుతాం, ఇలాగ రాయబడింది. ఏఫోదు, నిలువుటంగి, ఆ నిలువుటంగి ధరించుకొని దేవుని మందిరంలో సేవ చేయాలి. అది లేకోకుండా మందిరంలోకి పోయాడు అనుకో, ప్రత్యక్షపు గుడారంలోకి పోతే ఏం జరుగుతుంది? చనిపోతాడు అహరోన్. ప్రతిష్ఠిత వస్త్రం లేకోకుండా దేవుని మందిరంలో ప్రవేశించడానికి అవకాశం లేదు అహరోనికి. చదువుతా అక్కడ రాయబడింది. నిర్గమకాండము 28వ అధ్యాయము 31వ వచనం నుండి. నిర్గమకాండము యాజక వస్త్రాలు
నిర్గమకాండము 28వ అధ్యాయము 31వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. 31వ వచనం నుండి మనం చదివితే ఏమంటున్నాడంటే, మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలిదారముతో కుట్టాలి. నీలిదారం నక్షత్రం యొక్క రంగు, నీలిదారంతో కుట్టాలి. దాని నడుమ తలదూరుటకు రంధ్రం ఉండాలి. అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రం ఉండాలి. దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండాలి. దాని అంచుల చుట్టూ నీలధూమ్ర రక్తవర్ణము గల దానిమ్మ పండ్లను, వాటి నడుమ బంగారు గంటలు నిలువుటంగికి చుట్టూ తగిలించాలి. బంగారంతో చేసిన గంటలు ఆ ఏఫోదు నిలువుటంగికి చుట్టూ ఉండాలి అని చెప్పేశాడు నడుము దగ్గర. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, ఒక్కొక్క బంగారు గంట దానిమ్మ పండు ఆ నిలువుటంగి క్రింది అంచున చుట్టూ ఉంచవలెను. సేవ చేయున్నప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకుండునట్లు దాని ధ్వని వినబడాలి. అదిగో, అతడు చావకోకుండా ఉండాలంటే ఆ ఏఫోదు నిలువుటంగిని ధరించుకొని దేవుని మందిరంలో నిలిచి ఉండాలి సేవ చేయడానికి. వస్త్రం లేకపోతే గంటలు మోగవు. గంటలు మోగకపోతే ధ్వని రాదు. ధ్వని రాకపోతే అహరోను చనిపోతాడు దేవుడి సముఖంలో. అదనమాట దేవుని మందిరంలో, ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయడానికి అహరోను ఏఫోదు నిలువుటంగిని ధరించుకొని సేవ చేయాలా. అతడు చావకోకుండా ఉండాలంటే ఏఫోదును ధరించాలా. అదనమాట. వస్త్రం లేకపోతే ఏం జరుగుతుంది? చనిపోతాడు. దేవుని మందిరంలో యాజకత్వం చేసే యాజకుడు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఏది పడితే ఏది నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఉండదు. దేవుడు తన ధర్మశాస్త్రంలో ఏదైతే రాసించాడో, ఏదైతే నీకు పని అప్పగించాడో, ఆజ్ఞ జారీ చేశాడో ఆ ఆజ్ఞ ప్రకారంగానే నువ్వు యాజకత్వం చేయాలి. ఆ రోజున అహరోను కుమారులు నాదాబు అబీహులు ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారు, ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళి ధూపం వేశారు. ధూపం దేవునికి దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తెచ్చి ధూపం వేశారు. దేవుడు ముందే చెప్పాడు ధర్మశాస్త్రంలో ఏమని, అన్య ధూపం తీసుకురాకూడదు అని చెప్పాడు. చదువుతో ఇలాగ రాయబడింది గ్రంథంలో, అన్య ధూపము తీసుకురాకూడదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే అన్య ధూపం తీసుకొచ్చారు. చదువుతో ఇలాగ లేఖనంలో రాయబడింది. నిర్గమకాండము 30వ అధ్యాయము, నిర్గమకాండము 30వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నిర్గమకాండము 30వ అధ్యాయము 6వ వచనంలో, సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము నేయవలెను. అదిగో ఏం చేయాలా? ఉదయాన్నే ధూపం వేయాలా, ఆ తర్వాత మరలా సాయంత్రం ధూపం వేయాలా. ఉదయం సాయంత్రము ధూపం వేయాలా 8వ వచనంలో. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయాలి. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యమునైనను అర్పించకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు అని చెప్పేశాడు అనమాట. దేవుడు ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడు? అన్య ధూపము వేయకూడదు అని. ధూపం ఎప్పుడెప్పుడు వేయాలా? ఉదయము సాయంత్రం 2 పూటల ధూపం వేయాలా. దీపస్తంభం మీద దీపాలు వెలిగించి ఆ తర్వాత ధూపం వేయాలి దేవుడి సముఖంలో. బలిపీఠపు నిప్పులు తెచ్చి వేయాల. కానీ
అహరోను కుమారులు ఏం చేశారంటే నాదాబు అబీహులు దేవుని మందిరంలోకి పోయి దేవుడు చెప్పని ఆజ్ఞాపింపని ధూపం తీసుకొచ్చి దేవుడి సముఖంలో ధూపం వేశారు. అన్యాజ్ఞని తీసుకొచ్చారు. లేవియకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో లేవియకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. యాజకుడు తన సొంతంగా ఆలోచన చేసి చేయడానికి ఏ అవకాశం లేదు దేవుడు. నేను నా ధర్మశాస్త్రంలో నా మందిరంలో సేవ చేయడం ఎలాగని రాయించానో అలాగనే మీరు జరిగించాలా. లేవియకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. లేవియకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏమంటున్నాడంటే 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని అదిగో వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. అదనమాట. అక్కడికక్కడే చనిపోయారు. ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసే యాజకులు చాలా జాగ్రత్త వహించాలి. దేవుని సన్నిధి అది, దేవుని మందిరం అది. దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞలను అనుసరించి ధూపం వేయాల. బలిపీఠం దగ్గర నిప్పులు తీసుకురామని చెప్పాడు దేవుడు. కానీ వాళ్ళు ఏం చేశారు? బలిపీఠం దగ్గర నిప్పులు దాకోకుండా అగ్ని వేరే అగ్ని తీసుకొచ్చారు, ధూపం వేశారు. దేవుడా నీకు కావాల్సింది ధూపమే కదా, తీసుకో అన్నారు. నాకు కావాల్సింది ధూపం కాదు, నా ఆజ్ఞకు విధేయత, నేనేం చెప్పానో దాన్ని అలాగ జరిగించడం కావాలి నాకు, అంతే. నీకు ఇష్టం వచ్చినట్లు జరిగిస్తే నేను స్వీకరించేవాడిని కాదు. అదనమాట దేవుడు. దేవుడు తన ఆజ్ఞల విషయంలో చాలా ఖచ్చితమైన వాడు. ఆజ్ఞ మీరితే సహవాసం ఉండదు. ఆ రోజున అహరోను కుమారులు ఇద్దరు నాదాబు అబీహులు దేవుని మందిరంలో సేవ చేయడానికి వెళ్ళి తమకు ఇష్టం వచ్చినట్టు అన్యాజ్ఞ తెచ్చి ధూపం వేశారు. అక్కడికక్కడే చనిపోయారు. భౌతికమైన మందిరమే, కానీ అది దేవుని ప్రసన్నత ఉండే మందిరం. దేవుని మహిమార్థమై కట్టబడిన ప్రత్యక్ష గుడారం అది. దానిలో నిర్లక్ష్యం వహించకూడదు. అందుకే చెప్పాడు, జాగ్రత్తలు చెప్పాడు అనమాట. జాగ్రత్తలు లేవి గోత్రంలో ప్రత్యేకించి అహరోను కుటుంబం దేవుని మందిరంలో సేవ చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలా. ఏం జాగ్రత్త? ఒకటి, దేవుడు చెప్పనిది చేయరాదు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని జరిగించాలా. ఆయన చెప్పనిది చేయకూడదు. చెప్పనిది చేశారు, అన్యాజ్ఞ తెచ్చారు. బలిపీఠం దగ్గర నిప్పులు తెమ్మంటే అది తీసుకురాకోకుండా అన్ని ధూపం వేశారు. అన్ని ధూపం వేస్తే ఏం జరిగింది? అక్కడికక్కడే అహరోను కుమారులు ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత దేవుని మందిరంలో వస్త్రాలు లేకుండా గుడారంలో ప్రవేశించరాదు. అదనమాట. ఏ ఫోదు లేకోకుండా దేవుని మందిరంలో గుడారంలోకి వెళ్ళకూడదు. అంత మాత్రమే కాదు, ప్రత్యేకమైన వస్త్రధారణ ఏర్పాటు చేసి పెట్టాడు వారికి. ఏఫోదు నిలువుటంగి, ఆ తర్వాత పాగా ఒకటి తల మీద పాగా పెట్టాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే నడుముకు ఒక నూలు దట్టి ఏర్పాటు చేసి పెట్టాడు. దట్టి న్యాయ విధాన పథకము ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ వస్త్రం ధరించుకొని దేవుడి మందిరంలోకి వెళ్ళాలా. నిలువుటంగి వేసుకొని పాగా పెట్టుకోలేదు అనుకో, పాగా పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది? చనిపోతాడు అంతే. అయ్యా నిలువుటంగి ఉంది కదయ్యా, పాగా లేదు. ఏది లేకపోయినా చనిపోతావు. వస్త్రాలు జాగ్రత్త. అదనమాట.
చదువుతాం. ఇలాగ రాయబడింది నిర్గమకాండం 28వ అధ్యాయంలో. ఏది లేకపోయినా చనిపోతాడు మనిషి. నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరంలో యాజకత్వం చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. నిర్గమకాండము 28వ అధ్యాయం 30వ అధ్యాయం క్షమించండి 28వ అధ్యాయమే 28వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము. ఆ పథకానికి 4 రత్నాలు. ఆ 4 రత్నాలు ఇశ్రాయేలు గోత్రాలకి సూచనగా ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే దానికి ఒక పాగా ఏర్పాటు చేసి పెట్టాడు. 36వ వచనం చదువుతాం. నిర్గమకాండం 28వ అధ్యాయం 36వ వచనంలో, మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలు సూత్రంతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నింటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట ఉండాలి. అదిగో పాగా ఎక్కడ ఉండాలి? ముందు నొసట ఉండాలా. ఏమని ఉండాలి? దాని మీద పేరు యెహోవా పరిశుద్ధుడు అనే పేరు ఉండాలా. ఇశ్రాయేలీయుల దోషమును నువ్వు భరిస్తున్నావు, అందుకు ఆ పాగా ఉండాలా అని చెప్పేశాడు. నిర్గమకాండం 28వ అధ్యాయం 36వ వచనంలో మాటలు అన్నమాట అవి. కాబట్టి దేవుడు ఆ ఆలోచనగా ఏది జరిగించడు. ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే శిక్షింపక మానడు. అదనమాట. పాగా ధరించుకొని దేవుని సన్నిధిలో యాజకత్వం జరిగించాల. వస్త్రాలు లేకుండా గుడారంలో ప్రవేశించరాదు అనమాట. ఆ తర్వాత చెప్పాడు అపవిత్రుడు కాపోకుండా చూసుకోవాలి యాజకుడు. యాజకుడు అందరి జనాల్లాగా జనాల్లో కలిసిపోయి తిరిగేది కాదు. ఉదాహరణకి యాజకుని ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో, శవాన్ని ముట్టుకోకూడదు. తల్లిదండ్రి చనిపోయిన శవాన్ని ముట్టుకోకూడదు. యాజకుడు అపవిత్రుడు కాకోకుండా ఉండాలా. శవం ముట్టడం వలన అపవిత్రుడు అవుతాడు కాబట్టి శవాన్ని ముట్టుకోకూడదు. తక్కిన వాడు వచ్చి శవాన్ని ఇంటికి బయటికి తీసుకెళ్ళాలా. అంతేగాని యాజకుడు దాంట్లో శవాన్ని ముట్టుకోకూడదు, అపవిత్రుడు కాకూడదు. ఇంకో విషయం ఏంటంటే యాజకుని యొక్క వివాహ విషయంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. యాజకుడు జారశ్రీని పెళ్లి చేసుకోకూడదు, వేశ్యని పెళ్లి చేసుకోకూడదు, కన్యకు మాత్రమే పెళ్లి చేసుకోవాలా యాజకుడు. అపవిత్రమైనది ఏదో జరిగించకూడదు. చదువు ఒక రాయబడింది నిర్గమకాండము. యాజకుడు ప్రత్యేకమైన జీవిత విధానం కలిగిన వాడై ఉన్నాడు. అందరిలాగా ఉండే పరిస్థితులు లేవు. లేవ్యకాండము యాజకుని గురించి మాట్లాడుతూ లేవ్యకాండము 'క్షమించండి లేవ్యకాండంలో ప్రత్యేకించి యాజకుని గురించి మాట్లాడుతూ తెలియజేస్తున్న మాటలు ఉన్నాయి. ఇరవై 21వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. లేవ్యకాండం 21వ అధ్యాయము 1వ వచనంలో 21వ అధ్యాయం 1వ వచనం. లేవ్యకాండము 21:1 నుంచి
ఇలాగ రాయబడింది. ఏమంటున్నాడంటే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనుము, మీలో ఎవడునో తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అదిగో అపవిత్రపరచుకోకూడదు శవాన్ని ముట్టి. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపంగా ఉన్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరుచుకొనవచ్చును. అయితే తన ప్రజలలో యజమానుడు గనక తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొనకూడదు. అదనమాట. ఆ తర్వాత చెప్పేది 7వ వచనంలో, వారు జారశ్రీనే కానీ భ్రష్టురాలనే కానీ పెళ్లి చేసుకోకూడదు. అదనమాట. పెనిమిటి చేత విడవబడిన దాన్నే కానీ పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ప్రతిష్ఠితుడు కాబట్టి, యాజక వస్త్రాలు ధరించిన వాడు కాబట్టి, దేవుని మందిరంలో సేవ చేసేవాడు కాబట్టి, పరిశుద్ధుడు దేవుడు, ఆయన యాజకుడు కూడా పరిశుద్ధుడై ఉండాలి అని తేటగా తెలియజేశాడు. కాబట్టి ప్రత్యేకమైన జీవిత విధానం కలిగిన వాడు యాజకుడు. సామాన్యమైన మనుషులాగా బతికే విధానం కాదు. సామాన్యమైన గోత్రాల వాళ్ళు, 11 గోత్రాలు వాళ్ళు పొలం పంట పండించుకుంటారు. లేవీయుడికి, యాజకుడికి పంట పొలం కాదు. బలిపీఠం దగ్గర ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. బలిపీఠం దగ్గర బలిపశువు వస్తే ఆ బలిపశువు అతనికి ఆహారం. ఎవరికి? యాజకుడికి. దశమాంశాలు ఇచ్చాడు దేవుడు లేవీయులకి. నా మందిరంలో సేవ చేసేవాడికి నేను భోజనం పెడతా. నా ఇంట్లో పనిచేస్తున్నాడు కదా, నా ఇంట్లో పనిచేస్తూ ఉంటే నా సేవకుడికి భోజనం పెట్టే బాధ్యత నాది. కాబట్టి యాజకులకి భోజనాంశాలుగా ఏం చేశాడంటే దేవుడు బలుని ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ బలి ద్వారా వచ్చే మాంసము లేవీయులకి, యాజకులకి ఏర్పాటు చేసి పెట్టాడు. ప్రత్యేకమైన ఏర్పాటు. సన్నిధి రొట్టెలు ఉన్నాయి, చెప్పాను మీకు. సన్నిధి రొట్టెలు ఎవరు తినాలి? యాజకులు మాత్రమే తినాలి. తక్కిన వారు తినడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుడు యాజకులుగా అహరోను కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని వారికి ప్రత్యేకమైన వస్త్రాలు ఏర్పాటు చేసి వారికి పని నియమించి వారికి జాగ్రత్తలు తెలియజేశాడు అనమాట. జాగ్రత్త సుమ, వస్త్రాలు లేకుండా గుడారంలో ప్రవేశించరాదు. అపవిత్రుడిగా కాకోకుండా చూసుకో, అపవిత్రుడు కావద్దు. ఆ తర్వాత చెప్పాడు, ఏం చెప్పాడంటే, సేవలో ఏదైనా దోషం కలిగితే దానికి నీవే ఉత్తరం చెప్పాలా, ఉత్తరవాది. సేవలోని దోషములకు ఉత్తరవాదిగా దేవుడు యాజకుల్ని నియమించాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది లేవికాండంలో, లేవికాండం 18వ అధ్యాయం. లేవికాండం 18వ అధ్యాయంలో క్షమించండి, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1వ వచనంలో యాజకత్వం జరిగించేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగిందనుకో, ఆ పొరపాటు ఎవరు బాధ్యుడు? యాజకుడే బాధ్యుడు. దానికి శిక్ష అనుభవించాల్సిందే యాజకుడే. నీ పని నిర్లక్ష్యంగా చేసినా బాధ్యత నీదే. నీ పనిని అనాలోచనగా అశ్రద్ధగా చేసినా బాధ్యత నీదే. 18వ అధ్యాయం 1వ వచనంలో, సంఖ్యాకాండము 18వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 1వ వచనంలో, సేవలోని దోషములకు ఉత్తరవాది అహరోనే, యాజకత్వం చేసేవాళ్లే. చెప్పాడు, యెహోవా అహరోనుతో ఇట్లా, నీవును నీ కుమారులు నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. అదిగో ఉత్తరం చెప్పాలా, సమాధానం ఇవ్వాలా. ఎందుకు అలా జరిగించావు? సమాధానం. అయితే గుర్తుపెట్టుకో, దేవుడు నిర్లక్ష్యంతో జరిగించే పనిని అంగీకరించడు.
అశ్రద్ధతో అనాలోచనగా దేవుడి సముఖంలో యాజకత్వం చేయడానికి అహరోనుకి అవకాశం లేదు. ఏదన్నా పొరపాటు చేసేవానుకో చచ్చిపోతాడు అంతే. అది కఠినమైన శిక్ష. ధర్మశాస్త్రము అతి యాజకత్వాన్ని నియమించింది. ఈ రోజున కొత్త నిబంధన యాజకత్వము దానికంటే భిన్నమైనది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది. ఆ యాజకత్వం సేవ కంటే కొత్త నిబంధన యాజకత్వము ఎన్ని రెట్లు గొప్పదో పరిశుద్ధాత్మ తెలియజేశాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. అట్టి యాజకత్వం పొందినవాడు ప్రభు అయిన యేసు. ఆయన కింద మనము యాజకులమై ఉన్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయం 6వ వచనం నుండి మాట రాయబడింది. కొత్త నిబంధన యాజకత్వము పాత నిబంధన కంటే శ్రేష్టమైన యాజకత్వం, అది శ్రేష్టమైనది చెబుతూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమంటున్నాడంటే, ఈయనైతే యేసు ప్రభు ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అదిగో శ్రేష్టమైన సేవకత్వము, కొత్త నిబంధన యాజకత్వం శ్రేష్టమైంది. దీనికంటే శ్రేష్టమైంది. ఏ విధంగా శ్రేష్టమైంది? బలుల విషయంలో శ్రేష్టమైంది. అది గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం చేత నిర్మింపబడింది. ఇది యేసుప్రభు యొక్క నిర్దోషమైన రక్తం చేత ఏర్పాటు చేయబడింది కొత్త నిబంధన. మేకల యొక్క రక్తము బలహీనమైన రక్తం, పాపాన్ని తీసేయలేదు. యేసుప్రభు యొక్క రక్తము శ్రేష్టమైన రక్తం, పాపం లేని రక్తం. మానవ మనస్సాక్షిలో ఉన్న పాప దోషాన్ని కడిగివేసే శక్తి యేసుప్రభు రక్తానికి ఉంది. పాపాలని క్షమించే శక్తి యేసుప్రభు రక్తానికి ఉంది. అదనమాట. కాబట్టి కొత్త నిబంధన పాత నిబంధన కంటే శ్రేష్టమైంది. పాత నిబంధన యాజకత్వం కంటే కొత్త నిబంధన యాజకత్వము శ్రేష్టమైంది అని తెలియజేశాడు. ఎవరు కొత్త నిబంధన యాజకులు? కొత్త నిబంధన యాజకులు ఎవరు? ఎవరైతే యేసు ప్రభు రాజుని అంగీకరించి బాప్తిస్మం పొందుతారో వారు కొత్త నిబంధన యాజకులు అయి ఉన్నారు. ఎవరైతే సువార్త ద్వారా దేవుని పిలుపుని అందుకొని ప్రాచీన స్వభావాన్ని సిలివేసి నూతన స్వభావం కలిగి జీవించడానికి ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో వారు కొత్త నిబంధన యాజకులు. చదువుతాం, ఇలా గ్రంథంలో రాయబడింది కొత్త నిబంధన యాజకులు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలలో యేసు ప్రభు రక్తం చేత కొనబడిన వారు యాజకులై ఉన్నారు. యాజకులలో బాగా వినాలమ్మా మీరిద్దరు, జాగ్రత్తగా కూర్చోండి. కొత్త నిబంధన యాజకులు యేసు ప్రభు రక్తం చేత కొనబడిన వారు. ఎక్కడి నుంచి కొనబడ్డారు వీళ్ళు? లోకంలో నుండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవుని వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అని చెప్పేశాడు. యేసు ప్రభు రక్తం చేత కొనబడిన వారు
యాజకులు ఆ యాజకులు ఆత్మ సంబంధమైన యాజకులు. ఆత్మ సంబంధమైన మందిరంలో యాజకత్వం చేస్తాడు. ఆత్మ సంబంధమైన మందిరం ఎక్కడుంది? ఆత్మ సంబంధమైన మందిరము సంఘమే. జీవం గల దేవుని సంఘము, దేవుని మందిరం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆ మందిరము సంఘమే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమంటున్నాడంటే, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అదిగో అనగా జీవం గల దేవుని సంఘంలో అని చెప్పేశాడు. జీవం గల దేవుని సంఘం. దేవుని మందిరం అంటే సంఘమే. సంఘంలో యాజకులు ఉంటారు. ఈ యాజకులు ఇశ్రాయేలీలు కాదు, భౌతికమైన ఇశ్రాయేల్ జనాంగంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు ఆయా వంశముల్లో నుండి, ఆయా జాతుల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చిన వాళ్ళు. ఒక వంశం కాదు వీళ్ళు. యేసుప్రభు రక్తం చేత కొనబడిన వాళ్ళు. అపోస్తలుల యొక్క సువార్త ద్వారా తమ జీవితాలని మార్చుకున్నవారు. దేవుని పిలుపుకు లోబడిన వారు కొత్త నిబంధన యాజకులు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్పాడంటే, యాజకులు దేవుని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమై ఉన్నారు అని చెప్పాడు అనమాట. 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అదిగో మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. యేసుప్రభు రక్తం చేత కొనబడిన వారు యాజకులు. అపోస్తలుల యొక్క సువార్తకు లోబడిన వారు యాజకులు. చెప్తున్నాడు, చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు, దేవుని వెలుగులోనికి పిలువబడిన వారు. చీకటి అంటే పాపానికి సూచన, వెలుగు నీతికి సూచన. పాప జీవితాన్ని సంపూర్ణంగా పక్కన పెట్టి, విడిచిపెట్టి, పాప జీవితంలో చనిపోయి వెలుగు సంబంధిగా బ్రతకడానికి సువార్తకు లోబడిన వారు యాజకులు. వారే దేవుని వంశం, దేవుని సొత్తు అన్నమాట. ఆయా జాతుల్లో నుంచి పిలుచుకున్నాడు, ఒక జాతిగా చేశాడు. ఆయా వంశాల్లో నుంచి పిలుచుకున్నాడు, దైవ వంశంగా చేశాడు అనమాట. సంఘము కొత్త నిబంధన యాజకులు ఉండే సమూహం అది. ఈ కొత్త నిబంధన యాజకులు అనాలోచనగా, నిర్లక్ష్యంగా జీవితాన్ని కొనసాగించే వాళ్ళు కాదు. యేసు ప్రభు రక్తం చేత కొనబడిన వాళ్ళు, రక్తం యొక్క విలువ తెలిసిన వాళ్ళు. అహరోను కుటుంబంలాగా నిర్లక్ష్యంగా బతికే వాళ్ళు కాదు వీళ్ళు. దేవుని కొరకు ఖచ్చితమైన జీవిత విధానాన్ని కలిగి దేవుని గుణాతిశయములు తమ జీవితం ద్వారా ప్రచురించే వాళ్ళు ఈ యాజకులు. ఈ యాజకులకి దేవుడు ప్రత్యేకంగా ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఏర్పాటు చేశాడు. ఆ రోజున అహరోను కుటుంబకులకి ఏఫోదు నిలువుటంగి ఎలాగో వస్త్రాలు ఏర్పాటు చేసి పెట్టాడో పాగా, ఆ తర్వాత న్యాయ విధాన పథకము,
ఎలాగ ఏర్పాటు చేసి పెట్టాడో ఈ రోజున క్రొత్త నిబంధన యాజకులకి వస్త్రాలు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ వస్త్రాలు లేకోకుండా దేవుని మందిరంలో ప్రవేశించడానికి అవకాశం లేదు. ఆ వస్త్రాలు ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది. ఒక రోజున రాజు తన రాజకుమారుడికి పెళ్లి చేద్దామని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకురమ్మండి తన సేవకుల్ని పంపించాడు. సేవకులు వెళ్ళారు, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పిలిపించారు. రాజు తన కుమారుడికి పెళ్లి చేస్తున్నాడు, అంత రండి అని చెప్పాడు. చెబితే ఒక్కొక్కడు ఒక్కొక్క విధానంగా సమాధానం చెప్పాడు. మేము మాకు వ్యాపారం ఉంది, మేము ఎద్దులు కొనుక్కున్నాం, ఆ ఎద్దుల్ని చూడాలా, పెళ్లి చేసుకో, ఇలా భౌతికంగా వారు సాకులు చెప్పారన్నమాట. రాజకుమారుడికి పెళ్లి నిశ్చయించి పిలుపు అందిస్తే ఆ పిలుపును తిరస్కరించిన వాడు. మరి కొంతమంది అయితే రాజు పంపించిన సేవకుల్ని కొట్టారు. రాకపోతేవి సేవకుల్ని కొట్టడం ఏంది? ఇది వాళ్ళు ఏం చేశారంటే రాజు యొక్క సేవకుల్ని కొట్టి పంపించారు. కొంతమందిని చంపారు కూడా, సేవకుల్ని చంపారు. నీకు ఇష్టం లేకపోతే చంపడం ఏంది అది? ఆ తర్వాత రాజు ఏం చేశాడంటే, ఇదిగో ఈ ఊర్లో ఉన్న వాళ్ళు రాలేదు కదా, రాజమార్గానికి వెళ్ళండి, ఎవరు వస్తే వాళ్ళని పిలుచుకొని రండి అన్నాడు. అనేక మంది వచ్చారు. ఆ అనేక మందిలో ఒకనికి పెళ్లి వస్త్రాలు లేవంట. ఆ రోజున అహరోను కుటుంబకులకి అభిషేకం జరిగేటప్పుడు స్నానం చేయించి వస్త్రాలు తొడిగిస్తారు. చదివాం మనం. ఈ రోజున కూడా యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందితే ఆ బాప్తిస్మము అభిషేకం అన్నమాట. అభిషేకం పరిశుద్ధాత్మతో అభిషేకం జరుగుతుంది. అప్పుడు యాజక వస్త్రాలని దేవుడు అనుగ్రహిస్తాడు. రీసెంట్గా అక్క బాప్తిసం తీసుకుంది, యాజక వస్త్రాలు ఇచ్చాడు దేవుడు. అభిషేకం అన్నమాట. బాప్తిస్మమే అభిషేకం. ఎప్పుడైతే నువ్వు యేసుప్రభు రక్తం చేత కడగబడ్డావో అప్పుడు నీకు అభిషేకం జరిగింది. అభిషేకం దేనికోసం? అభిషేకము నువ్వు దేవుడి మందిరంలో యాజకత్వం చేయడానికి అభిషేకం జరిగింది. యాజకుడిగా ఉండడానికి అభిషేకం జరిగింది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో యాజకునికి అభిషేకం జరిగింది. 27వ వచనంలో ఈ మాట రాయబడింది. 2వ అధ్యాయం 27వ వచనంలో మీరు పొందిన అభిషేకము అన్నాడు యోహాను. అపోస్తలుడైన యోహాను పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడితే ఏమంటున్నాడంటే మీరు పొందిన అభిషేకము. 2వ అధ్యాయం 27వ వచనంలో అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగా ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచూ ఉన్నారు అదనమాట. అభిషేకం ఎక్కడ జరిగింది? నీకు బాప్తిస్మమే అభిషేకం. ఎప్పుడైతే దేవుని సువార్తకు లోబడ్డావో, ఎప్పుడైతే క్రీస్తుని రాజుగా నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నావో, ఎప్పుడైతే చీకటి జీవితాన్ని విడిచిపెట్టి వెలుగులోకి వచ్చావో, బాప్తిస్మంలో దేవుడు అభిషేకించాడు. దేంతో అభిషేకించాడు? పరిశుద్ధాత్మతో అభిషేకం పొందాం మనం. పరిశుద్ధాత్మను మన మీదికి దేవుడు కుమ్మరించాడు. ఆ రోజున అహరోను తల మీద తైలం కుమ్మరిస్తారు. ఆ తైలం పైన పాదా దగ్గర నుంచి నేరుగా పాదాల దాకా దిగిపోతుంటుంది. అలాగున దేవుడు కొత్త నిబంధన యాజకులకి భౌతికమైన తైలంతో కాదు కానీ
పరిశుద్ధాత్మతో అభిషేకం చేశాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదువుతాం. దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడంట. 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. క్షమించండి, 5వ వచనం నుండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనల్ని రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అదిగో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అన్నమాట. అది క్రీస్తు ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆత్మ అనుగ్రహింపబడిందో అప్పుడు నీవు దేవుని యాజకుడివి, అభిషేకం పొందావు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుండి అపోస్తలుడు పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే 3వ అధ్యాయము 2వ అధ్యాయము 38వ వచనంలో, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. అదనమాట. కాబట్టి పరిశుద్ధాత్మను పొందినవారు, అభిషేకంగా పొందినవారు కొత్త నిబంధన యాజకులు. అపవాది ఈ సత్యాన్ని మనుషుడికి అర్థం కాకోకుండా ఏం చేశాడంటే, ఈ రోజున పాత నిబంధన సంబంధంగా ఒక పెద్ద సేవకుడు ఉంటాడు. పెద్ద సేవకుడు తెల్లటి నిలువుటంగి వేసుకుంటాడు. వేసుకొని అతని ఎదుట మోకరిల్లితే అభిషేకిస్తాడు. అభిషేకం పొందేవాడు నూనె పోస్తాడు తల మీద. ఏ నూనె? కొబ్బరి నూనెనో ఒలివ నూనెనో పోస్తాడు. అది అభిషేకం అంటున్నాడు. అపవాది మోసగించడానికి చేసే కార్యక్రమం అది. బాప్తిస్మమే అభిషేకం. కొత్త నిబంధన యాజకత్వం చేయడానికి దేవుడు నిన్ను అభిషేకించాడు, ప్రతిష్ఠించుకున్నాడు. నా మందిరంలో సేవ చేసేవాడివి నీవు, అదనమాట. అయితే ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు పొందిన అభిషేకమును పాడు చేసుకోవద్దు. దేవుడే స్వయంగా నిన్ను తన మందిరమైన సంఘంలో సేవ చేయడానికి సువార్త ద్వారా పిలిచాడు. ఆ పిలుపుకు లోబడి వచ్చావు. వచ్చిన నిన్ను దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. అభిషేకాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటారు. ఎప్పుడు అభిషేకం పాడైపోతుంది? నువ్వు ఎప్పుడైతే లోక సంబంధిగా బతుకుతావో, దేవుని మందిరానికి దూరమై శరీరాశలతో మునిగిపోతావో, అప్పుడు నువ్వు పొందిన అభిషేకం పోగొట్టుకుంటావు. పరిశుద్ధాత్మ నీలో లేకుండా వెళ్ళిపోతాడు. ఆజ్ఞను మీరిన వాడిలో పరిశుద్ధాత్ముడు ఉండడు. గుర్తుపెట్టుకో, ఆజ్ఞ మీరితే పరిశుద్ధాత్ముడు ఉండడు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీల మొదటి రాజు ఎవరు? సౌలు. ఆ సౌలు దేవుని ఆజ్ఞకి లోబడుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా దేవుని సింహాసనం మీద పరిపాలన చేశాడు, ఇశ్రాయేల్ మీద పరిపాలన చేశాడు. దేవుడు ఏం చేశాడంటే సౌలులో ఉన్న పరిశుద్ధాత్మను తీసేసి దురాత్మను పంపించేశాడు అనమాట. అదనమాట. పరిశుద్ధాత్మను పోగొట్టుకునే ప్రమాదం ఉందా? ఉంది. ఎప్పుడైతే నీకు ఇష్టం వచ్చినట్లు బతుకుతావో అప్పుడు ఆత్మ కోల్పోయే ప్రమాదం ఉంది. ఆజ్ఞ మీరితే ఆత్మ కోల్పోయే ప్రమాదం ఉంది.
కాబట్టి దయతో గుర్తుపెట్టుకో, అభిషేకం కొత్త నిబంధన అభిషేకము బాప్తిస్మము. ఆ తర్వాత కొత్త నిబంధన యాజక వస్త్రాలు ఏర్పాటు చేసి పెట్టాడు. యాజక వస్త్రాలు ఏంటంటే కొత్త నిబంధన యాజక వస్త్రాలు మీకు తెలుసా? కొత్త నిబంధన యాజక వస్త్రాలు ఏంటివి యాజక వస్త్రాలు అంటే? నీతి, రక్షణ అనే వస్త్రాలని ధరింపజేశాడు. ఆ మాటలు చూసుకొని మనం ముగించుకుంటాం. యాజక వస్త్రాలు ఏంటివో అవి లేకోకుండా దేవుని మందిరంలో సేవ అనేది అది అబద్ధం, నీకు శిక్ష. గుర్తుపెట్టుకో, ఆ వస్త్రాలు ధరించుకొనే రావాలి మందిరానికి. కీర్తన 132 కీర్తన యాజక వస్త్రాలు. కీర్తన 132 9వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కీర్తన 132 కీర్తన 9వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. అదిగో, నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకొందురుగాక. 16వ వచనంలో దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను. అదిగో, నీతి, రక్షణ అనే వస్త్రాలను దయచేసాడు దేవుడు. నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం. రక్షణ నీతి, రక్షణ అనే వస్త్రాలని ఏర్పాటు చేశాడు. ఆ వస్త్రాలు అపవిత్రం కాకుండా చూసుకోవాలి. ఆ రోజున లేవి యాజకుల్లో అహరోను కుటుంబీకులు అపవిత్రులు కాకోకుండా చూసుకోవడం ఎలా జాగ్రత్త చెప్పాడో, ఈ రోజున కూడా కొత్త నిబంధన క్రైస్తవుడు వస్త్రములను అపవిత్రం కాకుండా చూసుకోవాలి. నీతిని కోల్పోకూడదు. గుర్తుపెట్టుకో, దుర్నీతి సంబంధంగా ప్రవర్తించితే దేవుని కుమారుడు కాదు. దేవుని కుమారుడు కాదు. దేవుడు నీతిమంతుడు అయినట్టు ఆయన కుమారులు నీతిమంతులుగా ప్రవర్తించాలి. యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన రక్తం చేత కడగబడిన వాడు నీతిమంతుడు. నీతిని జరిగించాలా, దుర్నీతిని జరిగించకూడదు. దుర్నీతి అక్రమం, అది శిక్షార్హమైంది. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే ఇదిగో నీతి, రక్షణ అనే వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరంలో యాజకత్వం చేయాలా. ఆ నీతి, రక్షణ అనే వస్త్రాలు ఉన్నాయా? వస్త్రాలు అపవిత్రం చేసుకుంటే ఏమైపోతుంది? పాడైపోతాడు మనుషుడు. ప్రకటన గ్రంథము కొంతమంది వస్త్రాలని అపవిత్రం చేసుకున్నారంట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయి అన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయి. ఏమని రాయాలా? 7 నక్షత్రములు దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశం పొందితువో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగారకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. సార్దిస్ సంఘంలో వస్త్రాలని అపవిత్రం చేసుకోనని కొంతమంది ఉన్నారు, వస్త్రాలను అపవిత్రం చేసుకొని చచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వస్త్రాలు అపవిత్రమవుతాయా? అవుతాయి. ఎప్పుడైతే నువ్వు శరీర సంబంధంగా ఆలోచన చేస్తావో, నీ క్రియలు శరీర సంబంధంగా జరిగిస్తావు, అప్పుడు నీ వస్త్రాలు అపవిత్రమైపోతాయి. అపవిత్రమైన వస్త్రాలతో దేవుని మందిరంలో కూర్చొని ఆదివారం ఆరాధన అనేవాడు అబద్ధికుడు, చచ్చినోడాడు.
ఈ రోజున ఎన్ని శవాలు దేవుడి మందిరంలో కూర్చుంటున్నాయో నాకు తెలియదు. శవాలు. అపవిత్రం చేసుకున్నవాడు చచ్చినోడు. యాజకత్వం చేయడానికి బతికున్నవారు కావాలి, యాజక వస్త్రాలు ధరించుకున్నవారు కావాలి. అదనమాట. వస్త్రాలను అపవిత్రం చేసుకున్నవాడు పనికిరాడు. సార్దిస్లో కొంతమంది వస్త్రాలు అపవిత్రం చేసుకున్నారు, మరి కొంతమంది అపవిత్రం చేసుకోవాలా. మరి అపవిత్రం కాని వస్త్రధారణతో దేవుని మందిరంలో యేసు ప్రభుతో పాటు యాజకత్వం చేస్తున్నారంట. అది చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి మనుషుడు ఎప్పుడైతే దుర్నీతి సంబంధంగా అక్రమంగా ప్రవర్తిస్తాడో అప్పుడు వస్త్రాలు అపవిత్రమైపోతాయి. అపవిత్రమైన వస్త్రాలు కలిగి ఆదివారం ఆరాధన చేయడం అనేది నీకు తగింది కాదు. అది తగింది కాదు. జాగ్రత్త. వస్త్రాలు అపవిత్రం కాకుండా చూసుకోవాలి, నీతిని కాపాడుకోవాలా, రక్షణను కాపాడుకోవాలా. ఆ తర్వాత చెప్పాడు, ఏం చెప్పాడంటే నీతి రక్షణ అనే వస్త్రాలని ధరింపజేసిన తర్వాత నీకు ఒక పని ఇచ్చాడు. ఏం పని? కొత్త నిబంధన యాజకుడు చేయవలసిన పని ఏంటి? దేవుణ్ణి ఆరాధించుట. సువార్త రెండవది. సువార్త రెండవ పని నీకు. కానీ మొట్టమొదటి పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధన చేయాలా. దేవుణ్ణి ఆరాధన చేయకోకుండా సువార్త ప్రకటించేవాడు నిబంధన మీరినట్టు. దేవుడి సముఖంలో ఆదివారమున యేసు ప్రభువుతో పాటు పరిశుద్ధాత్మ కలిగి ఆరాధన చేయాలి. తండ్రి అగు దేవునికి ఆరాధన చేయాలి. అందుకోసమే యాజకత్వం ఏర్పాటు చేయబడింది. అహరోను కుటుంబకుల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని మందిరంలో సేవ చేయడానికే ఏర్పాటు చేసుకున్నాడు. అది ప్రాథమికమైన పని. సువార్త ప్రకటించాలి. అవును, అది రెండవ పని. మొదటి పని ఏంటి? దేవుణ్ణి ఆరాధించాలా. మూడవ పని ఏంటి? రెండవ పని ఏంటి? దేవుని గుణాతిశయములను ప్రచురం చేయాలా. రెండవ పని అది. దేవుని గుణము, ఆయన ఎంత దయగలిగిన వాడో, ఎంత కరుణా సంపన్నుడో, ఎంత కృప కలిగిన వాడో, నీ పట్ల ఆ కృపని ఎలా విస్తరింపజేశాడో అది నువ్వు పంచుకోవాలా, సువార్త చెప్పాలా. దేవుని గుణాతిశయములను ప్రచురం చేసే పని రెండవ పని. మూడు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలా. బలులు ఆ రోజున వాళ్ళు భౌతికమైన బలులు అర్పిస్తారు. ఇదిగో ఇశ్రాయేలు పక్షాన బలులు అర్పించేవాళ్ళు వాళ్ళు భౌతికమైన బలులు. ఈ రోజున ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలా. మరలా వచ్చినప్పుడు ఆ సంగతులు చెబుతాను మీకు. ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటో అయితే గుర్తుపెట్టుకో. కొత్త నిబంధన యాజకుడు జాగ్రత్త వహించాలా. దేంట్లో జాగ్రత్త? ఒకటి, ఆ పరిశుద్ధాత్మ చెప్పనివి చేయరాదు. అదనమాట. గ్రంథంలో అపోస్తలులు చెప్పనివి మనం చేయకూడదు. లెంటి డేస్ ఎవరు చెప్పారు? రోమన్ క్యాథలిక్ వాళ్ళు చెప్పారు. గ్రంథం చెప్పలా, అపోస్తలులు చెప్పలేదు. ఆ తర్వాత వస్త్రాలు అపవిత్రం చేసుకోకూడదు చెప్పాను మీకు ఇంతసేపు. ఆ తర్వాత బలులు అర్పించుట్లో నీ హృదయము, నీ మనస్సాక్షి దోషం లేకుండా ఉండాలి. ఇప్పుడు ఆరాధన కూర్చున్నాము కదా మనము, హృదయం దేవుడి సన్నిధిలో ఉందా? మనస్సాక్షి నిర్దోషంగా ఉందా? అయితే దేవుడు ఆరాధన అంగీకరిస్తాడు. అనాలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకొని హృదయంలో కూర్చున్నావు అనుకో, అది ఆరాధన కాదు. నువ్వు చేసిన పాపము నీ మనస్సాక్షిలో దోషారోపణ చేస్తుంది అనుకో, ఆరాధన కాదు. అది కాదు. కొత్త నిబంధన యాజకత్వం కాదు. ఆ రోజున లేవి అహరోను కుమారులు అన్ని ధూపం వేశారే, నశించిపోయారు. ఈ రోజున నీవు అంతే నశించిపోతావు. హృదయము పవిత్రంగా పెట్టుకోవాలా. రెండు, మనస్సాక్షి నిర్దోషంగా పెట్టుకోవాలా, దోషం లేకుండా చూసుకోవాలా. ఆ తర్వాత చెప్పాడు, నీకు నీవే దేవునికి ఉత్తరవాదివి. ఆ రోజున అహరోను కుమారులు, అహరోను కుటుంబకులు సేవలోని దోషాలకి ఉత్తరవాదులు అయితే, ఈ రోజున నీ జీవితానికి లెక్క చెప్పాల్సింది ఎవరికి?
దేవునికి ఎవరు లెక్క చెప్పాలా? నీవే లెక్క చెప్పాలా, నీకు నీవే. అయ్యా మా ఆయన అన్నాడు ఇట్లా పోయానండి. కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీకు నాకు మధ్య నిబంధన ఇది, కొత్త నిబంధన. యేసు ప్రభు రక్తం చేత నిన్ను అభిషేకించాను, యాజకునిగా చేసుకున్నాను. యాజకత్వం నా మందిరంలో నువ్వేం చేయాలా? జరిగించాలా. మా భార్య వద్దనింది, మా భర్త వద్దన్నాడు, మా పిల్లలు ఇది అయ్యారు అది అయ్యారు, ఇది కాదు, సాకులు చెప్పేది కాదు. ఇది గుర్తుపెట్టుకో. మనుషుల్ని సంతోషపెట్టే సేవ కాదు ఇది, దేవుడిని సంతోషపెట్టే సేవ. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే జాగ్రత్త వహించాలా. కాబట్టి కొత్త నిబంధన యాజకత్వము ఎంత శ్రేష్టమైనదో, అట్టి యాజకత్వం పొందిన వారు ఎంత జాగ్రత్త కలిగి జీవితాన్ని కొనసాగించాలో ఆలోచించాయి. ఆ రోజున యాజకులు ఎటు పడితే ఎటు బతకడానికి లేదు, సామాన్యులాగా బతకడానికి లేదు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, జారస్త్రీని పెళ్లి చేసుకోకూడదు, వేశ్యలు పెళ్లి చేసుకోకూడదు, జాగ్రత్త చెప్పేశాడు. శవాన్ని ముట్టి అపవిత్రుడు కాకూడదు. ఈ రోజున మనము లోకాన్ని ప్రేమించకూడదు. శరీరాశను, నేత్రాశను, జీవపుడంబమును ప్రేమించకూడదు. ప్రేమించామనుకో ఏం జరుగుతుంది? అపవిత్రుడు అయిపోతావు. అపవిత్రుడు యొక్క సేవ దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయవలనని కొత్త నిబంధన యాజకులు అర్పించవలసిన ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ హృదయాన్ని, మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకుంటూ దేవుని కొరకు యథార్థమైన జీవిత విధానం కలిగి ఉండవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగించేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.